ఇగో ఇన్ని తెంపిరు కానీ ఒక్కటి కూడా మక్కలే. ఇక పుల్లగా తింటారు. ఇక మా అక్క ఇప్పుడు ఆల్రెడీ తిత్తే తినేటట్టే ఉన్నది చాలా. ఇది సిద్దిపేట రోడ్, ఇది వరంగల్, ఇది సూర్యాపేట, ఇక్కడ రింగ్ రోడ్ జంగంలా. హాయ్ అండి అందరికీ, నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా, నేనైతే మంచిగా ఉన్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే అక్కకు గాలేంచి నీకు వచ్చిన అనమాట. నాకు జనగంలో అయితే పెద్ద షాప్స్ తెలియదండి. అక్కనే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్తుంది. ఇంకా ఆమె ఏ షాప్లో తీసుకెళ్తే ఆ షాప్లో కొనుక్కోవడమే. ఇక్కడైతే అక్కకు నచ్చిన గాజులు ఇప్పించాలని నాకు, అక్కనేమో వద్దు నాకు నార్మల్గానే ఇప్పి ఎక్కువ కాస్ట్ పెట్టొద్దు అని పాపం అక్క లేదు, తనని ఎట్లా అట్లా ఒప్పించి నచ్చిన గాజులు, నాకు నచ్చిన గాజులు ఆమెకి వేయాలని చెప్పేసి నాపిచ్చనమాట. మొత్తం మీద ఆమెకు ఒప్పించి అయితే నాకు నచ్చిన గాజులు, ఆమెకు నచ్చిన గాజులు అయితే మొత్తానికైతే తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇప్పేయాలని అక్కకు కూడా ఉందన్నట్టు. అక్క చెల్లెలం ఇద్దరం కదా, నాకేం చేయడానికి వచ్చి నువ్వు ఖాళీ చేతులతో ఎట్లా పోతావు, నువ్వు కూడా ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి ఇంకా అక్క మొండే కూర్చుందనమాట. కానీ ఇంకోటి ఏంటంటే నవ్వద్దండి, నా సైజ్ అయితే దొరకడం చాలా కష్టం అనమాట. నాకు ఈజీగా నేను ఎప్పుడు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోను కాబట్టి నాకు వేసుకోవడం కన్వీనియంట్గానే తీసుకుంటా కాబట్టి నాకు బిగ్ సైజ్ అనమాట. నా సైజు సామాన్యంగా దొరకదు. పాపం అక్కకి ఏంటంటే నాకు వేపియాలని అక్కకి అనమాట. ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఈ షాప్లో చూసినాం, ఇక్కడ ఆప్షన్ వైజ్గానే ఇచ్చిరనమాట మాకు. అంటే అక్కడ పెద్దగా ఏమనిపించలేదు ఈ షాప్లో. అక్కకైతే పూర్తి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత ఇంకా దీని ఎదురు ఇంకో షాప్ ఉందన్నమాట. ఆ షాప్కు తీసుకెళ్ళింది అక్క. అక్కడ నాకు అక్కడ కొనిచ్చింది, అక్కకి నేను ఇక్కడ కొనిచ్చిన. చెప్పాలంటే చూడ్డానికి అంటే కొంచెం నార్మల్గా 26, 24 వాళ్ళకైతే చాలా బాగున్నాయండి. 28 నుంచి అంటే చాలా కష్టం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్సే మనం తీసుకోవాలి, కానీ మనకైతే ఈ కలర్స్ కావాలని చెప్పి అయితే ఆప్షన్ లేదు. మొత్తం మీద అయితే మా అక్క నాకైతే గాజులు ఇప్పించింది, నేను మా అక్క కూడా. సో అక్క చెల్లెల గాజులు అంటే అక్క చెల్లెలు ఇద్దరు వేసుకోవాలి, కానీ చెప్పాలంటే అక్కకే చెల్లెలు వేపియాలన్నమాట. అది రూలు. దీంట్లో పసుపు కుంకుమ పంచుకోవడం కాబట్టి అక్క చెల్లెలు వేసుకోవడం అనేది ఇంకా పద్ధతి. సో అక్క నాకు అట్లా అని చెప్పేసి నాకు అక్క గాజులు ఇప్పించింది అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు నచ్చింది ఒక వీళ్ళ షాప్లో వాళ్ళ రిసీవింగ్ అనమాట. నాకు నచ్చలేదండి, ఎందుకంటే కొంచెం ర్యాష్గా సమాధానం చెప్పడము, లేజీగా ఒకసారి రెండుసార్లు చెప్తే లేజీగా వెళ్ళి తీసుకురావడం, మనం చెప్పిన మాట కూడా చెవున పెట్టకపోవడం, అట్లా 2-3 షాపులలో ఉందండి. ఇంకోటి ఏంటంటే వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకోకపోవడం, మనం వెళ్ళి అడిగితే కానీ 2-3 సార్లు అడిగితే కానీ రిప్లై ఇవ్వడం. సో అక్కడ మారోడీసే అండి వాళ్ళంతా. అది నచ్చలేదు. అది కొంచెం నాకు నచ్చలేదు అంతే. ఎందుకంటే నేను అది ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి నాకు అట్లా అనిపించింది. సో నేను ఇంకా అంటే అందరు ఇట్లా ఉంటారని చెప్పేసి కూడా అనట్లేదు. నాకు అనిపించింది, నేను చూసినంతవరకు అట్లా అక్కడ కనపడ్డారు కాబట్టి అంటున్నా. మేబీ ఇంక మంచోళ్ళు ఉండొచ్చు ఏమో తెలీదు, కానీ నేను వెళ్ళిన షాప్లో అయితే అట్లా అనిపించింది అనమాట నాకు. మీలో ఎవరన్నా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, ఎందుకంటే నేనేనా, మీరు కూడా ఉన్నారా అని. ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ నేను తీసుకున్నా అండి, 2-3 కలర్స్ ఉండే తీసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం ర్యాష్గా మాట్లాడారు అని చెప్పేసి నాకు వద్దు అని చెప్పేసి ఈ షాప్ వదిలేసి దీనికి అపోజిట్ షాప్ అనమాట. అక్క అక్కడ కూడా వెళ్తుంది. సో ఈ షాప్ అనమాట, ఇక్కడ తీసుకుంది అక్క నాకు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అక్క పాప మూడ్ ఆఫ్ అయ్యేటట్టు అక్క తీసుకుంది, ఒక 5 తీసుకుంది, దాంట్లో ఒకటి వాళ్ళు మిస్ చేసేసారు. పాపం ఇంటికి వచ్చినాక చాలా బాధపడ్డది. అక్క ఫీల్ అవ్వడము కంటే కూడా నాకు ముందు గాజులు దొరికిన సంతోషం ఎక్కువైపోయిందనమాట. ఎందుకు అంటే నా సైజు దొరకడమే గగనం, అక్కడ దొరకడం ఇంకా గగనం అనమాట. సో అక్కడ నా సైజు అంతవరకు దొరకడమే గొప్ప అనుకున్నా నేను. సో నాకు నచ్చిన గాజులు అయితే 100% వచ్చినాయి. అక్క నాకు ఎప్పుడు ఇప్పిస్తూనే ఉంటుందండి. నాకు అక్కడ పెద్ద బాధేం అనిపించలే, అక్కనే ఫీల్ అయింది కొంచెం. చూసిరా, నాకంటే కూడా లడ్డు ఉన్నది చాలామంది ఉన్నారు. చూడు ఎంత పెద్దగా ఉన్నాయి సైజ్. మా అక్కనే నాకు లడ్డు అంటే చూడు ఎంత పెద్దగా ఉన్నాయి గాజులు, మస్తు పెద్దగా ఉన్నాయి. సో నా సైజ్ ఇది ఎంత చిన్నగా ఉంది నా గాజు.
ఇక్కడ మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత స్వీట్స్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం అనమాట. ఆ స్వీట్ కూడా తినుకుంటూనే వచ్చిన నేను. మొత్తం మీద అయితే ఇంటికి వచ్చినాం. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను నడుస్తా అని చెప్పేసి అన్నందుకు మా అక్క నన్ను ఏమంటుందో చూడండి. పగ సాధించేసింది. మరి ఏడే చెప్తుంటున్నాను, నడుస్తా అంటే నడు. ఇక్కడ గాజులు అన్నీ మ్యాచ్ చేసుకోవడం కూడా అంటే కలుపుకోవడం కూడా అయిపోయిందండి. అక్క గాజులు నా గాజులు ఇద్దరికి నేను కలిపి పెట్టిన అనమాట. అంటే మేము ఇట్లానే తీసుకున్నాం కాబట్టి అది కలిపి పెట్టేసిన అనమాట. ఇంకోటి ఏంటంటే నైట్ ఇది ఎప్పుడు 6, 7, 8 అవుతున్నట్టుంది. మేము వేసుకునేటప్పటికి చీకటి అయిపోయింది. అక్కోళ్ళ ఇంట్లో లైటింగ్ చాలా తక్కువ అన్నమాట. ఇంకా అందులోనే అడ్జస్ట్ అయ్యి తీసినామన్నమాట. అక్కడ ఎంత ట్రై చేసినా కానీ రాలేదు. ఇంకా వేరే 2 ఫోన్లు ఉంటే ఆ 2 ఫోన్లు ఇంకో ఫోను, బావ ఫోను, అక్క ఫోన్, అందరి ఫోన్లు టార్చ్ ఆన్ చేసి వీడియో తీసినాం అనమాట. ఎందుకంటే అక్క ఇంట్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, ఒకటే ఉంటుంది, చిన్న బల్బ్ ఉంటుంది. అట్లా లైటింగ్ సరిపోక అడ్జస్ట్ అయినాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా అక్క పాపం అడావిడి ఇంటికి రావడం, వంట చేయడం, ఎవరికి కింద సాపేసుకోవడం కూడా మర్చిపోయడం పాపం. తర్వాత అయ్యో మనం ఏంది బుజ్జి ఇంత అడావిడిగా సాప కూడా వేసుకోవడం మర్చిపోయినాం అని చెప్పేసి తర్వాత అనుకున్నాం అనమాట. సో నేను అంతకుముందుకు నాది బ్యాంగిల్ స్టోర్ ఉండే అండి. అప్పుడు గాజులు ఎక్కేయడం బాగా కొంచెం అలవాటు ఉండే. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది నేను తీసేసి కూడా షాపు. మళ్ళీ కొత్త అయిపోయింది. పాప మా అక్కకి ఎక్కించేటప్పుడు కూడా చాలా కొంచెం భయం వేసింది అనమాట. కొంచెం లూజ్ అక్క చేయి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద అయితే కొంచెం ట్రై చేసిన ఎక్కేయడానికి. నాకేందంటే ఏదన్నా ఇప్పిస్తే నేను అక్కకు నేను కొనిచ్చిన, అక్క నాకు కొనిచ్చిన, ఇట్లా మేము అంతకుముందు కూడా వేసుకున్నామండి 2 సార్లు. సో వేసుకున్నప్పుడు ఏంటంటే నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, అంటే ఇంకా సంథింగ్ క్లిప్స్ ఏవేవి ఉన్నా అవన్నీ కొనుక్కొని ఇచ్చుకుంటాం అనమాట. మొత్తంగా మనకు రెడీ అవ్వడానికి ఏం ఐటమ్స్ పడితే అవన్నీ కొనిస్తా. అక్కకు నేను కొనిస్తే అక్క నాకు కొనిస్తా అనమాట. సో అట్లా అక్కడ అదే ఉన్నాయన్నమాట. ఆ ప్లేట్లో కూడా స్టిక్కర్స్ అని, నెయిల్ పాలిష్ అని అవన్నీ. అయితే గాలి వేసుకున్న తర్వాత నెయిల్ పాలిష్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటామండి. అట్లా అక్కకొకటి నాకొకటి తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇటు వైపు సైడ్ ఉండి గాజులు వేసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ నన్ను అక్క కూర్చున్న ప్లేస్లో కూర్చునిపెట్టి అక్క నాకు గాజులు వేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం మీద నేను అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నా సైజు గాజులు దొరికినాయి అని చెప్పేసి నేను ఫీల్ అయినా అనమాట. నా సైజు గాజులు దొరకడం చాలా గగనం. మొత్తం మీద అయితే అక్కడ గాజులు దొరకవేమో అని టెన్షన్ పడ్డా కానీ ఏదో విధంగా అయితే దొరకబట్టుకున్నాం గాజులు. ఇక్కడ ఏంటంటే నేను చాలా మాట్లాడినా అనమాట. ఏంటంటే అక్కడ డిస్టర్బెన్స్ కొంచెం, నా వాయిస్ కొంచెం పెద్దగా రాకపోవడము, మళ్ళీ అంటే నేను మాట్లాడినా కాబట్టి నాకు కొంచెం అర్థమవుతుంది కానీ చూసే వాళ్ళకి మీకు అర్థం కాదు కదా, అట్లా అని చెప్పేసి ఇంకా నేను మొత్తం వాయిస్ ఇస్తున్నా అన్నట్టు వీడియో మొత్తం. కానీ ఈ వీడియో మాత్రం నేను చాలా అంటే ఒక 10 days 15 days అవుతుందండి. నాకు కొంచెం వీలు కుదరలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు కదా, దాని గురించి అని చెప్పేసి మళ్ళీ నాకు కొంచెం పని కూడా ఉండే. అట్లా అని చెప్పేసి నాకు ఎడిటింగ్ చేసుకోవడం కుదరలేదన్నమాట. అందుకని కొంచెం లేట్గా పెడుతున్న వీడియో. కానీ నాకు ఏదేమన్నా సరే ఇట్లా గాజులు అనడము, మనవరాళ్ళకి గాజులు అనడము, అన్నదమ్ములకి కొడుకలు అనడం మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి దినం ఇట్లా ఈ వంకతోనన్నా కలిసి ఉండొచ్చు కదా, ఒకరోజు మాట్లాడుకొని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అని ఒక ఫీల్ అనమాట. అక్కడ ఎందుకు ఏమంటున్నా అంటే అట్లా మొక్కడం నాకు తెలియదు అనమాట. సో అక్క అట్లా మొక్కుతుంటే నాకు తెలియదు అక్క అని చెప్పేసి అంటున్నా. మొత్తం మీద మేము వేసుకున్న బ్యాంగిల్స్ ఇవన్నమాట. నాకు నా చేతుల కంటే మా అక్క చేతిలో చాలా బాగా అనిపించినాయి, కలర్ఫుల్గా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎవరైనా అక్క చెల్లెలు మాట్లాడుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకొని హ్యాపీగా ఉండండి.